Hello, welcome to Tech Info and Career Guidance, friends. Friends, maximum ఈసారి మాత్రము బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ అనేవి రివైజ్ చేసేయి. ఇవాళ నాకు ఒక డాక్యుమెంట్ వచ్చింది యాక్సిస్ బ్యాంక్ నుంచి. వాళ్ళు ఏం రివైజ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం ఒకసారి ఆ డాక్యుమెంట్లో చూద్దాము. ఇక్కడ చూసారనుకోండి, ఈ ఇండియన్ ఆయిల్ ఏవైతే కనుక క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ రివైజ్ చేశారనమాట. ఓకే, రివిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈ డిసెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ అప్లికేషన్స్ కొత్త రూల్స్ అని. ఫైనాన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ చూసారనుకోండి, 3.6% పర్ మంత్ నుంచి 3.75% పెంచారనమాట. అంటే 0.15% ఇంట్రెస్ట్ రేట్ అనేవి ఆల్ క్రెడిట్ కార్డ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెరిగాయి అనమాట. అండ్ చెక్ రిటర్న్ ఆర్ డిసోనర్ ఫీ ఆర్ ఆటో డెబిట్ రివర్సల్. ఇప్పుడు చెక్ కావచ్చు, లేదంటే డిసార్డర్ ఫీ కావచ్చు, ఆటో డెబిట్ రెన్యువల్స్ ఏమైనా పెట్టుకున్నాను అనుకోండి, అవి ఇంతకుముందు పే చేయకపోతే 450 ఛార్జెస్ ఉండేవి, అవి 500 చేశారు. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 1500 విల్ బి రిమూవ్డ్ అంట. ఓకే, ఫీ ఫర్ క్యాష్ పేమెంట్స్. క్యాష్ పేమెంట్ ఎవరైతే చేస్తారో ఫర్ బ్రాంచెస్ రివైజ్ ఫ్రమ్ 100 నుంచి 175 చేశాడనమాట. అంటే మీరు అక్కడికి వెళ్ళి పే చేసినా కూడా యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ అనమాట. 75 రూపీస్ ఎక్స్ట్రా చేశాడు. అండ్ అడిషనల్ ఛార్జెస్ మీరు కింద చూసారనుకోండి, అడిషనల్ ఛార్జెస్ ఆన్ నాన్ పేమెంట్ మినిమం అమౌంట్ డ్యూ. ఇక్కడ మాత్రము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారో మ్యాక్సిమము మీరు ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండడం బెటర్. లేదు అంటే మాత్రం కంప్లీట్గా అవుట్ అయిపోతారనమాట. కొంచెం కేర్ఫుల్గా మాత్రం ఉండండి వైల్ యూజింగ్ యువర్ క్రెడిట్ కార్డ్స్. కరెంట్ లేట్ పేమెంట్ ఛార్జెస్ స్ట్రక్చర్ విల్ కంటిన్యూ టు బీ అప్లికబుల్. అడిషనల్ 100 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు. అది డిపెండ్స్ ఆన్ అమౌంట్, ఎంత అమౌంట్ అయితే ఉందో మీ దాంట్లో పేమెంట్ చేయాల్సి ఉంటుందో దా పేమెంట్ మీద ఇంట్రెస్ట్ విత్ 100 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు అనమాట ప్రతి ట్రాన్సాక్షన్కి. అదొకటి ఇక్కడ డ్రాబ్యాక్ చెప్పాలి. ఇక్కడ చూసారనుకోండి, డ్యూ డేట్ ఫర్ 2 కన్సిక్యూటివ్ బిల్లింగ్ పీరియడ్స్ అప్ టు 500 అయితే నిల్ అంట. రివైజ్ స్ట్రక్చర్లో కూడా ఏం లేదు, సేమ్ ₹500 ఇఫ్ టోటల్ పేమెంట్ డ్యూ ఈస్ బిట్వీన్ 501 అండ్ 5000. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ చేంజెస్ ఏమవ్వలేదు. ₹750 ఇఫ్ టోటల్ పేమెంట్ ఈస్ డ్యూ బిట్వీన్ 5001 అండ్ 10,000. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది కదా. రివిజన్ బిల్ 1200 ఇఫ్ టోటల్ పేమెంట్ డ్యూ ఈస్ మోర్ దాన్ 10,000 అయితే 1200 కరెంట్ స్ట్రక్చర్ ఉంది. సేమ్ ఆ కరెంట్ స్ట్రక్చర్ కూడా రివైజ్ డేట్లో అలానే ఉందన్నమాట. బట్ ఏంటంటే అడిషనల్ ఛార్జెస్ 100 విల్ బి యాడెడ్ లీవ్ ఆన్ మిస్సింగ్ పేమెంట్స్. ఎవరైతే మిస్ చేస్తుంటారో ఎవ్రీ టైమ్ మీకు 100 యాడ్ అవుతూ వస్తుంది అనమాట. ఫ్రమ్ 2 consecutive cycles, they'll charge will continue to leave it for every payment cycle until minimum due amount is cleared. మీరు మినిమం డ్యూ అమౌంట్ క్లియర్ చేసేంత వరకు వాళ్ళ సైకిల్ జరుగుతూనే ఉంటుంది. అంటే మీకు ఒక్కసారి ఆలోచించుకోండి. దిస్ ఛార్జ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ది స్టేట్మెంట్ జనరేటర్ థర్డ్ బిల్లింగ్ పీరియడ్ ఇన్ విచ్ దిస్ పేమెంట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ అండ్ విల్ కంటిన్యూ టు లీవ్ ఇట్ for every billing period until minimum amount due for that billing period has been paid. ఇది ఒకటి. డైనమిక్ కరెన్సీ ఏదైతే మార్కప్ ఫీ ఏదైతుందో అది 1% నుంచి 1.5% రివైజ్ చేశారు. అండ్ రెంట్ సర్చార్జెస్ వచ్చేసి 1% రెంట్ సర్చార్జెస్ విల్ కంటిన్యూ టు చార్జ్ బై బ్యాంక్ ఆన్ ఆల్ రెంటర్ ట్రాన్సాక్షన్స్. Maximum fee capping 1500 per transaction will be discontinued. ఇక్కడ రెంట్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఎంతమంది రెంట్ ట్రాన్సాక్షన్స్కి మ్యాక్సిమం వచ్చేసి ఆ ట్రాన్సాక్షన్ 1500 ఏదేదో ఉంది
అది డిస్కంటిన్యూ చేశారు. అండ్ రివార్డ్స్ రిడెంప్షన్ ఫీ, రివార్డ్ రిడెంప్షన్ ఫీ 99 will be levied for each redemption transaction of Edge rewards points or Edge mile and Edge portal. సో ఇంకా వాళ్ళు రివార్డ్స్ ఇవ్వడం ఎందుకు, మనం యూజ్ చేసుకోవడం ఎందుకు? సో మీరు ఎప్పుడైతే కనుక రిడెంప్షన్ చేస్తూ ఉంటారో దానికి ఎవ్రీ టైం మనము వాడికి పే చేసుకుంటూ కూర్చోవాలి. A fee of 199 will be levied for each instance of conversion or transfer of Edge reward points, Edge miles to other miles partner loyalty programs. సో దాని బదులు మనం సైలెంట్గా మన కార్డ్ మనం యూజ్ చేసుకోవడం బెటర్ అనుకుంటా. పాయింట్స్ కోసం పోతే మాత్రం అడిషనల్ మనం ఫీ పే చేయాల్సి వస్తుంది. సరే, ఇక్కడ చూడండి, సర్చార్జెస్ for transaction done on the segment below, a fee of 1% will be applicable as mentioned below. Wallet load transaction 1% fee will be levied. Cumulative wallet load transaction of 10,000 or more in statement cycle. మర్చెంట్ కేటగిరీ వచ్చేసి 6540 అంట. మన కేటగిరీస్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ 1% fee will be levied on cumulative fuel transaction of 50,000 or more in a statement cycle. ఓకే, మనకు అంత పడదు కదా. ఎడ్యుకేషన్ ట్రాన్సాక్షన్ 1% fee will be applicable on each education payment done through third party apps. థర్డ్ పార్టీ యాప్స్ నుంచి ఏవైతే ఎడ్యుకేషన్ పే చేస్తున్నామో 1% మనం ఫీ పే చేయాల్సిందే. యూటిలిటీ ట్రాన్సాక్షన్ అంటే చూడండి, 1% fee will be levied on cumulative spends of 25,000 or more made towards utility payments in a statement cycle within the statement period. బాగైంది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమింగ్ 1% fee will be applicable for cumulative spends of 10,000 or more online skill based gaming platform in the statement period. ఇది మాత్రం బాగుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆన్లైన్లో గేమ్స్ ఆడడానికి డబ్బులు పెడుతున్నారు కదా, అలా దూలు తీరిపోతుంది అనమాట. సో ఇలా కాకుండా ఇంకా కొన్ని వస్తున్నాయి అన్నమాట. సో మై డియర్ క్రెడిట్ కార్డ్ యూజర్స్, ఈ కార్డ్స్ అందరికీ కూడా వర్తబుల్ అవుతుందండి. సో December 20 నుంచి కంప్లీట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే కనుక చేంజ్ అవుతుంది. అండ్ ఇట్ ఇంక్రీజ్ 1.5% హైక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మర్చెంట్ కేటగిరీ కోడ్స్ డిఫైన్ కార్డ్స్ వీసాకి అప్లికబుల్ అవుతుంది. మాస్టర్ కార్డ్స్, రూపే, అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ బ్యాంక్ డస్ నాట్ ప్లే ఏ రోల్ ఇన్ డిఫైనింగ్ అండ్ setting the MCC. ఓకే, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. బ్యాంక్లోకి వెళ్ళి మీరు చూసుకుంటే అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్గా ఏంటంటే యాక్సిస్ వాడి యొక్క రివైజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనమాట అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.